హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కినేని అఖిల్ గారు ఏజెంట్ మూవీ ఫ్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు లెనిన్ అనే ఒక సినిమాతో మన ముందుకి రాబోతున్నారు. వినరో భాగ్యము విష్ణు కథ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న మురళీ కిషోర్ గారు ఈ సినిమాకి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని, అఖిల్ గారి కెరియర్ లోనే ఇదొక బెస్ట్ మూవీ అవుతుంది అని అందరూ కూడా మంచి హోప్స్ అయితే పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమా ప్రీ లుక్ టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ లుక్ లో అఖిల్ గారు లాంగ్ హెయిర్ తో ఒక మాస్ లుక్ లో నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపించారు. అలాగే ఈ సినిమాలో శ్రీలీల గారు హీరోయిన్ గా అయితే యాక్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. అయితే ఈ సినిమాకి సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ రెండు కలిసి ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం అక్కినేని నాగార్జున గారు కూడా ఈ సినిమా ప్రొడక్షన్ లో ఒక పార్ట్ అయితే అవ్వబోతున్నారంట. ఈ సినిమాతో ఖచ్చితంగా అఖిల్ గారికి మంచి హిట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆయన కూడా ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్ గా మారారు అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి ఆయన ఒక ప్రొడ్యూసర్ గా మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ కూడా చేయబోతున్నారు అని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తుంది. నార్మల్ గా అఖిల్ గారిని మనం నాగార్జున గారి సినిమాల్లో గెస్ట్ రోల్ చేయడం చూసాం. అసలు అఖిల్ గారు ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపించింది కూడా నాగార్జున గారి సినిమాలోనే. కాకపోతే ఇప్పుడు నాగార్జున గారు అఖిల్ గారి సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో అయితే కనిపించబోతున్నారంట. ఈ విషయం కనుక నిజమైతే ఖచ్చితంగా ఈ సినిమాకి అదొక మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పొచ్చు. అసలు ఇలా ఒక ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే అది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. మరి ఈ విషయం నిజమా కాదా అన్న దాని గురించి త్వరలోనే ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.